చూస్తే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సభ్యులు ఆమోదం తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి బడ్జెట్ లో నిధులు కేటాయించకపోవడం పట్ల నిరసనగా 27వ తేదీన జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు రేవంత్ స్పష్టం చేశారు. గత 10 ఏళ్లుగా తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. తెలంగాణకు నిధులు ఇచ్చామని చెబుతున్న మోదీ గుజరాత్ కు భారీగా నిధులు తీసుకెళ్లారని ఫైర్ అయ్యారు. నిధుల కేటాయింపులో దక్షిణ భారతదేశంపై వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. కేంద్రం మెడలు వంచైనా సరే నిధులు సాధిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు అందుకే పాల్గొన్న అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన సభ్యులకు నా సూచన ఒక్కటే, రేపటి నుంచి రాజకీయాలు మాట్లాడుకుందాం. ఇవాళ తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం, తెలంగాణకు రావాల్సిన అనుమతుల కోసం మనందరం ఏకాభిప్రాయంతో నుండి ఒక్క తాటి మీద నిలబడితే కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి మనకు కావాల్సిన హక్కులను సాధించుకోవడం పెద్ద సమస్య కాదు అధ్యక్ష. నిన్న ఈ బడ్జెట్లో ఈ విధంగా ఉన్నంబడే కేంద్రంలో మల్లికార్జున్ ఖర్గే గారిని, కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారితో మాట్లాడి ఈరోజు ఉదయం 11 గంటల నుంచి పార్లమెంటు మెట్ల మీద తెలంగాణకు జరిగిన అన్యాయం మీద అన్ని ఇండియా కూటమిలో ఉన్న అన్ని పార్టీలను కలిపి ఈ రోజు అక్కడ నిరసన తెలిపించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది అధ్యక్ష. కానీ జరుగుతున్న పరిణామాలు మీరు చూసింది కదా అధ్యక్ష. అసలు విషయాన్ని పక్కదోవ పట్టించి ఇక్కడున్న ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని, నరేంద్ర మోడీని కాపాడాలని, లేదా నరేంద్ర మోడీ గారి పార్టీలో మేము ఉన్నాం కాబట్టి ఆ పార్టీని సమర్థించాలని, ఇట్లా వివిధ రకాలుగా ఈరోజు ఇక్కడ చర్చ జరుగుతున్నది అధ్యక్ష. అయినా అధ్యక్ష, కొంతమంది పదే త్యాగాలు చేసిన పదవులు తెలంగాణ కోసం అంటున్నారు. అధ్యక్ష, ఎమ్మెల్యే కాకముందే ఆ వ్యక్తులను మంత్రులను చేసింది కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి ఆ వ్యక్తి మర్చిపోతే తెలంగాణ సమాజం మర్చిపోదు అధ్యక్ష. ఏది లేనప్పుడు, ఏ దిక్కు ఏ దివాణం లేనప్పుడు, వార్డు మెంబర్ కానప్పుడు ఆ రోజు మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, శ్రీమతి సోనియా గాంధీ గారన్న సంగతి వారు మర్చిపోతే ప్రజలు క్షమించరు అధ్యక్ష. పన్నుల రూపంలో చెల్లించింది 22,26,వేల కోట్ల రూపాయలు అధ్యక్ష. కానీ తిరిగి ఈ 5 రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందంటే 6,42,000 కోట్ల రూపాయలు మాత్రమే. 5 రాష్ట్రాలు 22,26,000 కోట్లు చెల్లిస్తే 5 రాష్ట్రాలకు తిరిగి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 6,42,000 కోట్ల రూపాయలే అధ్యక్ష. అదేవిధంగా ఒక్క ఉత్తరప్రదేశ్లో పన్నుల రూపంలో 3,41,000 కోట్లు చెల్లిస్తే ఉత్తరప్రదేశ్కు 6,91,000 కోట్ల రూపాయలు తిరిగి కేంద్ర ప్రభుత్వం చెల్లించింది అధ్యక్ష. మన 5 రాష్ట్రాలకు ఇచ్చిన నిధుల కంటే ఒక్క ఉత్తరప్రదేశ్కే అత్యధికంగా ఇస్తున్నారు అధ్యక్ష. ఉత్తరప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి జీఎస్టీ పన్నుల రూపంలో వచ్చింది 3,41,000 కోట్ల రూపాయలైతే ఉత్తరప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం చెల్లించింది 6,91,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇది వివక్ష అధ్యక్ష. అందుకు రావాల్సిన నిధులను విడుదల చేయనందుకు, తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసిన అనుమతులు ఇవ్వనందుకు నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బహిష్కరిస్తున్నాము. ఈ బహిష్కరణను సభ మొత్తం ఏకగ్రీవంగా ఆమోదించాలని తమరి ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. మేము ప్రజాస్వామిక స్ఫూర్తిలో నిరసన తెలుపుతాం అధ్యక్ష. మేము ఏది పడితే అది మాట్లాడి, ఎంత వస్తే అంత మాట్లాడి తర్వాత కాదు కూడదని మాట్లాడే విధానం మాకు లేదు అధ్యక్ష. అందుకే నిర్దిష్టంగా విస్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలుపదలుచుకున్నది. నిరసనలో మొదటి భాగంగా 27 తారీఖు నాడు జరగబోయే ప్రధానమంత్రి నేతృత్వంలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రిగా బహిష్కరిస్తున్నాం.